ఇక ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం నిన్న మనం చూసినాం కదా. సో నిన్న ఒక మహిళ ఆరోపించింది ఈ విధంగా అని చెప్పినాం కదా. సో తన ఎవరిపైన అయితే ఆరోపణలు వచ్చినాయో ఉదయ్ కృష్ణారెడ్డి అనే పైన ఉదయ్ కృష్ణారెడ్డి, సో ఈయన నిన్న సూసైడ్ అటెంప్ట్ చేసిండు, అంటే ఆత్మహత్యాయత్నం చేసిండు, మందు తాగిండంట. సో బంధువుల ఇంట్లో గుర్తు తెలియని ద్రవం తాగిన ఉదయ్ ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు నిలకడగా ఆరోగ్యం, కడుపులో విష పదార్థాలు ఆనవాళ్లు లభించలేదని వైద్యులు, రక్త పరీక్ష రిపోర్టులు వచ్చాకే స్పష్టత వస్తుందని వెల్లడి. తోటి మహిళా ట్రైనీపై వేధింపుల కేసులు నిందితుడు, అన్ని నిరాధారత ఆరోపణలే. ఇన్స్టాలో ఉదయ్ స్టేటస్, ఏడాది కాలంగా ఆమె నేను రిలేషన్షిప్ లో ఉన్నాం, తానే నా గదికి వచ్చేది, బలవంతంగా తీసుకెళ్లలేదు, ఆధారాలు ఉన్నాయని చెప్పి ఉదయ్ నోట్ వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ట్రైనీ ఐపీఎస్ వేధింపుల కేసు కొత్త మలుపు తిరిగింది. తనతో పాటు శిక్షణ పొందుతున్న ట్రైనీ మహిళా ఐపీఎస్ ను వేధింపులకు గురై చేశారనే ఆరోపణలతో ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఇక్కడ నేషనల్ పోలీస్ అకాడమీ నుంచి స్వగ్రామానికి వెళ్లిన ఉదయ్ కృష్ణారెడ్డి ఆదివారం సాయంత్రం బోరుబండ మోతీనగర్ లో బంధువుల ఇంటికి వెళ్లి సో అక్కడ ఈ అటెంప్ట్ చేశారు. అంటే ఏమని చెప్పి మనం ఆల్రెడీ నిన్న చూసినాం, మనం నిన్న యూజ్ చేసినాం. సో ఈ విధంగా ఇబ్బంది పెట్టి నన్ను రూమ్ లోకి తీసుకెళ్ళిండు, రూమ్ లో తీసుకెళ్ళి అక్కడికే టచ్ చేసే ప్రయత్నం చేసిండు, నా ఫోన్ లాక్ తీయాలి అని చెప్పేసి అందరి ముందు ఇబ్బంది పెట్టిండు అని చెప్పేసి ఆమె కంప్లైంట్ ఇచ్చింది కదా. సో దానిపైన అంతర్గత దర్యాప్తు కూడా జరుగుతుంది కదా. సో ఇదంతా కూడా ఫేక్ ఎలిగేషన్, నా పైన కావాలని ఫేక్ ఎలిగేషన్ చేసి మేమిద్దరం సంవత్సరం నుంచి రిలేషన్షిప్ లో ఉన్నాం, ఆమె నా గదికి వచ్చింది అని చెప్పేసి ఆయన సూసైడ్ నోట్ రాశారు. వచ్చి సోమవారం అక్కడ అంటే బోర్బండకు వచ్చి సోమవారం అక్కడ గుర్తు తెలియని ద్రవణం సేవించి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయన ఎస్ఆర్ నగర్ లోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ ద్రవణం సేవించక ముందు తాను నిరపరాధినని, తనపై నిరాధార ఆరోపణలు చేశారంటూ ఉదయ్ కృష్ణారెడ్డి ఇన్స్టాగ్రామ్ లో స్టేటస్ పెట్టారు. చట్టంపై తనకు పూర్తి నమ్మకం ఉందని, న్యాయం గెలుస్తుందని, మీడియా కూడా నిజాలు తీసుకురావాలని కోరారు. కాగా ఉదయ్ కృష్ణారెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆయనకు స్టమక్ వాష్ చేశామని, ఎలాంటి విష పదార్థాలు ఆనవాళ్లు లభించలేదని చెప్పారు. అయితే రక్త మూత్ర పరీక్షలు కూడా చేశామని, వాటి రిపోర్టులు వచ్చాక ఆయన ఏమి తీసుకున్నారన్న దానిపై స్పష్టత వస్తుందని అన్నారు. మరోవైపు సోషల్ మీడియాలో వస్తున్న కథనాలతో తన అన్న మనస్తాపం చెందారని ఉదయ్ కృష్ణారెడ్డి సోదరుడు ప్రణయ్ కృష్ణారెడ్డి తెలిపారు. నిన్నటి నుంచి మద్యం సేవించడంతో పాటు ఎలాంటి ఆహారం తీసుకోలేదని, మద్యం బాటిల్ పక్కనే శానిటైజర్ బాటిల్ ఉండటంతో అనుమానించి ఆసుపత్రికి తరలించామని చెప్పారు. ఇక తన అన్న నిరపరాధి అని, న్యాయం గెలుస్తుందని అన్నారు. సో అట్లా ఆయన ఈ విధంగా మనస్తాపం చెంది చేసినాడట. సో ఉదయ్ కృష్ణారెడ్డిపై కొనసాగుతున్న విచారణ. ఉదయ్ కృష్ణారెడ్డిపై మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న అధికారులు విచారణ చేపట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాజేంద్రనగర్ ఏసీపీ తుల శ్రీనివాస్, అత్తాపూర్ ఇన్స్పెక్టర్ ఏ సీతయ్య ఆదివారం సాయంత్రం ఎస్వీపీ ఎన్పీఏ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఈ ఘటనపై శిక్షణ ఉన్న మిగతా వారికి ఏమైనా తెలుసా అని కోణంలో ఆరా తీస్తున్నారు. మరోవైపు ఎస్వీపీ ఎన్పీఏ అధికారులు కూడా ఘటనపై ఒక కమిటీ వేసి విచారిస్తున్నట్టు తెలుస్తుంది అనమాట. కలకలం లేపుతున్న సూసైడ్ నోట్ కూడా రాశారు. ఆత్మహత్యానికి ముందు ఉదయ్ కృష్ణారెడ్డి రాసినట్టుగా చెబుతున్న సూసైడ్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఎక్కడ లభించిందన్న దానిపై స్పష్టత లేకపోయినప్పటికీ రేగల్లో సంచలన విషయాలు ఉన్నాయి. తనపై ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళా ట్రైనీ ఐపీఎస్ పై ఇందులో ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమె చేసిన ఆరోపణలు వాస్తవం లేదని, అసలు వాస్తవాలకు సంబంధించిన ఆధారాలు తన ఐఫోన్లో ఉన్నాయని సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. 2025 జూన్ నుంచి తాము రిలేషన్షిప్ లో ఉన్నామని, ఆమెకు పెళ్లైన తర్వాత కూడా ఆ బంధం కొనసాగిందని, అయితే ఇటీవల ఆమెను దూరం పెట్టారని తెలిపారు. సో ఇట్లా ఈ విధంగా ఆమెతో ఆల్రెడీ ఆమెకు పెళ్ళైనా సరే రిలేషన్షిప్ ఉన్నాము, 2025 నుంచి ఉన్నాము, అండ్ అలాగే ఆమె ఐఫోన్లో మేము దిగిన ఫొటోస్ కావచ్చు అవన్నీ కూడా ఉన్నాయి, ఆమె ఐఫోన్లో చూడండి అని చెప్పేసి చెప్పాను అనమాట. సో దూరం పెట్టాను, ఆమెను తాను బలవంతంగా గదికి తీసుకెళ్లలేదని, పలుమార్లు తనంతటా తాను గదికి వచ్చిందని పేర్కొన్నారు. గది తలుపు తెరవాల్సిందిగా వాట్సాప్ లో చాటింగ్ కోరేదని తెలిపారు. ఈ నెల 9న కూడా ఎప్పటిలాగే ఆమె తన గదికి వచ్చిందని, తన మధ్య ఉన్న సంబంధాన్ని ఆమె భర్తకు తానే స్వయంగా తెలిపానని పేర్కొందంట. సో ఈ విషయం తెలుసుకొని ఆమె తనపై నిరాధార ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేశారని అన్నారు. తన చావుకు ఆమె భార్య భర్త పాటు మరో 2 కారణమని లేఖలో ఉదయ్ కృష్ణారెడ్డి తెలిపారు. సో ఇట్లా సూసైడ్ నోట్ ఇవన్నీ కూడా వచ్చిందనమాట. సో ఏం జరుగుతుంది అంతా